రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారు ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి ఓసీ మరి బీసీలైన మహేష్ కుమార్ గౌడ్ను లేకుంటే పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ని ముఖ్యమంత్రి పదవిలో నియమించండి. అప్పుడు మీరు చెప్పినట్టు బీసీ రిజర్వేషన్ విషయంలో కావచ్చు, మీకు బీసీల పట్ల ఉన్న అని మాట్లాడడం కావచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇది ఒక కేవలం కులగణన చేసిన కాంగ్రెస్ దేశానికి రోల్ మోడల్ అయింది. అట్ ద సేమ్ టైం 42% రిజర్వేషన్లు మేము అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మరి జాతీయ నేతలైన రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే ఎంపీలందరిని కూడా ఒప్పించారు. మొత్తానికి ఇది దేశవ్యాప్తంగా కూడా కొత్త ఉద్యమానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టబోతుంది. మరి బీజేపీ పార్టీ ఖచ్చితంగా బీసీలకు వ్యతిరేకం. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే బీసీని ప్రధానమంత్రి చేశామని చెప్తున్నారు, కానీ మీరు చెప్పిన దాంట్లో కేంద్ర మంత్రులు కావచ్చు, మిగతా అంశాల్లో మిగతా పదవుల్లో వేట్లలో కూడా మీరు ఆ సమయానం పాటించట్లేదు, ఆ సమతూకం లేదు. బీసీలకు బీజేపీ వ్యతిరేకము. ఇప్పుడు మేము రిజర్వేషన్ బిల్లు పెడుతున్నాము, దాన్ని మీరు ఖచ్చితంగా 9th షెడ్యూల్లో చేర్చాలి. తర్వాత రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న అంశంలో దాన్ని క్లియరెన్స్ ఇవ్వాలి. తాజాగా గవర్నర్ నుంచి వచ్చిన ఆర్డినెన్స్ విషయంలో కూడా మీరు ఆమోద ముద్ర వేసి బీసీల పట్ల మీరు ప్రేమ ఉందని నిరూపించుకోవాలి. లేకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం. దాంట్లో ఎస్సీలకు ఎస్టీలకు కూడా న్యాయం జరుగుతుంది. సో మీ విధానం ఏంటి చెప్పాలని చరణ్ గారు అంటున్నారు. ఏం చెప్తారు సార్? చరణ్ మిత్రునికి, మీకు, ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. చాలా విషయాలు చరణ్ చెప్పడం జరిగింది. డిక్లరేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 42% ఇస్తామని బీసీలో ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆడలేక మధ్యలోడు అన్నట్టు ఇస్తామని చెప్పిన వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు, ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఇలా 10, 18, 19 మంది మంత్రులు మన రాష్ట్రానికి ఇవ్వాల్సి వస్తే బీసీలకు ముచ్చటగా మూడు ఇచ్చి మూడు మంత్రి పదవులు ఇచ్చి 7, 6 ఒకే వర్గానికి ఇచ్చుకొని ఇలా నీతులు చెప్పుకుంటూ బీజేపీ బీసీలకు వ్యతిరేకం, ఈ దేశాన్ని 40-50 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళకే రేవంత్ రెడ్డి పోయి పవర్ ప్రజెంటేషన్ చేస్తే తప్ప వాళ్ళకి జ్ఞానోదయం కాలే. వాళ్ళకి అప్పటి వరకు బీసీలు ఉన్నారు, బీసీలకు కష్టాలు ఉన్నాయనే తెలియదు. ఈయన పోయి చెప్తే తప్ప వాళ్ళకి తెలియలేదట. ఇప్పుడు ఈయన చెప్పిన తర్వాత వాళ్ళు దేశవ్యాప్తంగా ఇక ఈ రోకల్ బండ ఎగురు పెట్టింది అన్నట్టు ఈయన చెప్పుడు, ఈయన పోయి చెప్తే వాళ్ళు ఇనుడు, ఇక దాన్ని మొత్తం బీజేపీ చేస్తలేదని చెప్పుడు. వీళ్ళు అధికారంలోకి వచ్చి 20 నెలలు అయ్యింది. బిల్లు ఎప్పుడు పెట్టినరు? బిల్లు పెట్టిన తర్వాత బిల్లు ఎన్ని రోజులు పంపించి ఈ దేశంలో నిన్న మొన్న జరిగినటువంటి సింధూరు ఆపరేషన్ కావచ్చు, కశ్మీర్ సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎంత భయాందోళనలతోటి దేశంలో అలజడి సృష్టించే తీవ్రవాదుల సమస్య ఉండే. వీళ్ళు పంపించిన ఎంబడే చేయలేదు కాబట్టి ఇక ఈ బీజేపీ బీసీలకు ద్రోహం. ఇన్ని సంవత్సరాలు బీసీ కమిషన్ ఉంటే దానికి ఒక చట్టబద్ధత లేదు, దానికి ఒక పర్మనెంట్ ఆఫీస్ లేదు, దానికి ఒక రూల్ ఫ్రేమ్ చేయలేదు. బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించకుండా ఒక 40 ఏళ్ళు ఈ దేశంలో బీసీ కమిషన్కు ఎలాంటి హక్కులు లేకుండా చేసిన ఘనత వీళ్ళది. వీళ్ళు చెప్తారు బీసీలకు న్యాయం చేసినామని. ఇవాళ బీసీలు కేంద్రంలో ఎంతమంది ఉన్నారు? కేంద్ర మంత్రివర్గంలో ఇవాళ ఎంతమంది వచ్చిండ్రు? ఇవాళ మేము నరేంద్ర మోడీ గారు బీసీ అయ్యా, మీరు బీసీ కాబట్టే ఓటేయమని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా బీజేపీ చెప్పలే. అది సైమల్టేనియస్ గా ఎవరన్నా కాకతాళీయంగా అంటే అనొచ్చు తప్ప ఎక్కడ కూడా బీసీల పేరు మీద పోయి బీసీ నరేంద్ర మోడీ బీసీ కాబట్టే ప్రధానమంత్రిని చెయ్యి అని అడగలే. వీళ్ళు గత 10 సంవత్సరాలు కంటిన్యూగా ఈ దేశంలో పరిపాలన సాగిస్తే కనీసం బీసీలని గుర్తించలేనటువంటి పార్టీలు ఇవాళ అధికారం పోయినాక, పవర్ పోయినాక ఇవాళ ప్రజలు కనపడుతున్నారు, సామాజిక వర్గాలు కనపడుతున్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీలు ఇవాళ కనపడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు 42% రిజర్వేషన్లు ఇస్తామంటే మేము వ్యతిరేకించలే కదా. మీరే కదా డిక్లరేషన్ ఇచ్చి మేము చేస్తాము అని చెప్పి
బీసీలకు మాయ మాటలు చెప్పి ఓట్లు వేపించుకున్నారు కదా, మళ్ళీ ఇవాళ బీజేపీ చేయాలని మాట్లాడతారేంది? ఎట్లా చేస్తున్నారో చేయండి మీరు. బీజేపీ తోటి మేము చేపిస్తామని ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిర్రా మీరు? చెప్పలే కదా. మేమే చేస్తాం, 42% మేము ఇస్తాం, అటు సూర్యుడు ఇటు వచ్చినా మేము బీసీలకు 42% ఇస్తామని మాట్లాడి ఇవాళ బీజేపీ ఇస్తలేదు. బీజేపీకి చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం అయినాక ఒక డెలిగేషన్ని, అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి గారి దగ్గరికి అన్ని రాజకీయ పార్టీలను తోలుకపోయే ఇంగిత జ్ఞానం ఉన్నదా మీకు? కనీసము మీ ఇండియా అలయన్స్ పార్టీలనన్నా తోలుకపోయి ప్రధానమంత్రిని అడిగినరా ఒక్కనాడన్నా? ఏది మాట్లాడకుండా ఇక్కడ తీర్మానం చేసిన వెంటనే ఢిల్లీలో పోయి ధర్నా చేస్తున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఎప్పుడన్నా ప్రధానమంత్రిని ఇవాళకి ఒక 20 సార్లు కలవచ్చు ప్రధానమంత్రిని. ఏనాడన్నా బీసీల సమస్యల మీద చెప్పిండా? ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండా? ఇక్కడ బనకచర్ల మీద ఎంపీలను పిలిచి ఆగ మేఘాల మీద మీటింగ్ పెట్టావు కదా, మరి నీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల సమస్యల మీద బీసీ సంఘాలని, బీసీ ఎంపీలని, బీసీ ఎమ్మెల్యేలని, అన్ని పార్టీల అధ్యక్షులను పిలిచి మరి దీన్ని ఎట్లా చేస్తాము, కేంద్రం మీద పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి ఒత్తిడి తీసుకొస్తాము అనేటువంటి సంస్కారమే లేదు. నిన్న మొన్న ఈయన నేను ప్రధానమంత్రిని కలుస్తా, తాడో పేడో తెలుసుకుంటా, మెడలు వంచి బీసీలకు న్యాయం చేస్తాడు. ఏమైనా నరేంద్ర మోడీకి ఒక్కనికే మెడలు ఉన్నాయి, పివి నరసింహారావుకి లేకున్నా, మన్మోహన్ సింగ్ లేకున్నా, ఇందిరాగాంధీకి లేకున్నా, నెహ్రూకి లేకున్నా, మెడలు వాళ్ళ మెడలు ఎందుకు వంచి ఆయన మాట్లాడలే? వాళ్ళ ప్రధానమంత్రికి ఇది ప్రధానమైన సమస్య. అట్టడుగులు ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేయాల్సిన సమస్య. దీన్ని రాజకీయం చేసి ఇవాళ మీరు దీన్ని ఎట్లా లబ్ధి పొందాలనేది చూస్తున్నావు. కానీ వాళ్ళ నేను ఒక ప్రశ్న చేస్తున్నాను. వాళ్ళ బీసీలు 56% అని అన్నావు. దాంట్లో ఈ రాష్ట్రంలో 12% ముస్లింలు ఉంటే 10% ముస్లింలను బీసీలో కలిపినావు. నీకు ఏ హక్కు ప్రకారం, ఏ చట్ట ప్రకారం 10% ముస్లింలని బీసీలో కలిపినావు? బీసీలో ఉన్న ముస్లింలు ఆల్రెడీ బీసీలు ఉన్నారు. దూదేకులు కావచ్చు, పెంజర్లు కావచ్చు, పకీర్లు కావచ్చు, పేద కులాలు ముస్లింలు, ఏదైతే నాయి ముస్లిం, ధోబీ ముస్లిం, అందరూ బీసీలు ఉన్నారు. వాళ్ళు ఉండంగా షేకులని, మహమ్మదులని, ఏదైతే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇలా 10% బీసీలలో కలిపి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ ఏదైతే 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చింది కదా, దాంట్లో 10% ముస్లింలు ఉండాలి. ఇవాళ వాళ్ళని 10% రేవంత్ రెడ్డి గారు ఆగ మేఘాల మీద వాళ్ళని తెచ్చి బీసీలలో కలిపి, ఆ బీసీలలో ఉన్న ముస్లింలకు అన్యాయం, బీసీలలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం. ఇవాళ ఆగ మేఘాల మీద ఏదైతే ఇవాళ ఓన్లీ 10% ఓసీలు ఉంటే ఆ 10%కి న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి ఈ కుట్ర చేస్తున్నాడు. బీసీలలో ఉన్న ముస్లింలకు అన్యాయం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఇది మోసపూరితంగా బీసీలను అనగదొక్కనీకే ఇవాళ ఓసీలో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని కేవలం సగం % అయితే ప్రజల్ని తీసుకొచ్చి బీసీలలో కలపడం, ఇది రేవంత్ రెడ్డి కుట్ర. దీన్ని బీసీలు సాగనీయమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. వాళ్ళ 22% ఓసీలు ఉంటే దాంట్లోకి వెళ్ళి 10% బీసీలలో కలిపితే ఎవరికి మేలు జరుగుతుంది? ఇవాళ మేము అడిగేది, మీరేమంటున్నారు? ముస్లింలు బీసీలలో ఉండొద్దని. మేము కాదంటలేం. బీసీలలో ఉన్న ముస్లింలకు బీసీలలో ఉండనియండి. కొత్త వాళ్ళని తీసుకొచ్చి చేర్చనీకే మీకు ఎలాంటి అధికారం ఉంది? కాబట్టి ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఈ బీసీల యొక్క సున్నితమైన సమస్యని కావాలని ఇవాళ దీన్ని రాజకీయం చేసి భవిష్యత్తులో కూడా బీసీలకు న్యాయం జరగకుండా రేవంత్ రెడ్డి కుట్ర పంపుతున్నాడు. ఈ కుట్రని దేశవ్యాప్తం చేయాలని ఇలా రాహుల్ గాంధీకి నచ్చజెప్పి ఇది దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరిగేటటువంటి విషయం. వీళ్ళు అధికారంలో మన జయలలిత గారు ఉన్నప్పుడే తమిళనాడులో 59% ఇచ్చారు కదా. మరి ఇచ్చినప్పుడు మళ్ళీ అప్పుడే తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని ఎందుకు కలపలే? అప్పుడు కాంగ్రెస్ ఉన్నది కదా. అంటే కేవలం ఒక రాష్ట్రాన్ని వాళ్ళ ఒత్తిళ్లకు తలొగ్గి ఇవాళ మీరు చేసినప్పుడు నువ్వు అక్కడ ఆల్ పార్టీస్ కూడా
పెద్ద ఎత్తున ఉద్యోగం చేసి జయలలిత గారి యొక్క ప్రోద్బలంతో కేంద్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తే ఆనాడు ఒకే ఒక్క రాష్ట్రానికి ఎందుకు ఇచ్చిర్రు? 4-5 రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క 9th షెడ్యూల్లో ఎందుకు పెట్టలేకపోయినరు? ఆనాడు కాంగ్రెసే ఉన్నది కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, మరి ఎందుకు పెట్టలేకపోయారు అంటే వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఇలా ఫ్రీ బాటు ఉన్నాడు ఎవరో రాహుల్ గాంధీ, ఆయనకి ఏం లేదు ఇక ఈ దేశం మీద, ఈ ప్రజల మీద. వాళ్ళ తాత, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ నాయన ఈ బీసీలకు ఒరగబెట్టింది ఏం లేదు. 10 ఏళ్ళు వీళ్ళ అమ్మ ఏకఛత్రాధిపత్యం ప్రధానమంత్రులను కూడా వాళ్ళ కుర్చీలలో పోయి వీళ్ళ అమ్మ రాజ్యం చేసింది. బీసీలకు ఏం న్యాయం చేయలే. ఇలా కొత్త రాగం ఎత్తుకొని ఇలా బీసీలకు ఇలా నిండా ముంచనీకనే, బీసీలను ముంచనీకనే రేవంత్ రెడ్డి ఇలా ఒక కుట్ర వన్నిండు. ముస్లింలను బీసీలలో చేరిస్తే ముస్లింలు అందరికీ కూడా 1 minute ఆచార్య గారు 1 minute. ఓకే వాళ్ళకు న్యాయం జరుగుతుందని ఒక కుట్రపూరితమైన ఆలోచన చేస్తున్నాడు అనేది. ఒక నిమిషం ఆచార్య గారు, ఒక నిమిషం. చరణ్ గారు, మీరు కొత్తగా ఇంతకుముందు 42% బీసీల్లో ఉన్న ముస్లిం బీసీలను, అంటే ముస్లింలను బీసీలో కలిపారు. తాజాగా మరొక అగ్రవర్ణాలకు సంబంధించిన ముస్లింలను బీసీలో కలుపుతున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు. సో మీరు ఎన్నికల హామీలో ఇచ్చినప్పుడు మీరేం బీజేపీని ఒప్పించి చేస్తామని కానీ, తర్వాత బీసీ రిజర్వేషన్ మీద మాట్లాడతామని చెప్పి